హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను ఒక కప్పు బెన్సీ రవ్వతో ఎంతో స్పాంజీలా మెత్తగా ఉండే ఎగ్ బన్ దోశ చేశానండి. చాలా డిఫరెంట్ స్టైల్లో టమాటా రైతా కూడా చేశాను. ప్లీజ్ అండి నా ఛానల్ని పూర్తిగా చూసి సపోర్ట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఒక కప్పుతో అయితే కప్పుడు బెన్సీ రవ్వ అయితే తీసుకున్నానండి. అదే కప్పుతో పెరుగు కూడా తీసుకోవాలి. పెరుగు వేసుకున్న తరువాత మనమైతే విస్కర్తో బాగా కలుపుకోవాలండి. పెరుగు రవ్వ చాలా బాగా సాఫ్ట్గా కలపాలి. కలుపుకున్న తర్వాత 1 అవర్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు బందోసిలోకి వేసుకోవడానికి అయితే ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను, 2 క్యారెట్ని తీసుకున్నాను, కాస్త క్యాబేజీని తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఆనియన్స్ని కూడా తీసుకోవాలి. కొంచెం ఎక్కువ మోతాదులో ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కూడా ఒక 4-5 తీసుకోవాలండి. తీసుకున్న క్యారెట్స్ని పైన లేయర్ని తీసేసి చక్కగా తురిమేసుకోవాలండి. ఎంత సన్నగా తురిమితే అంత బాగుంటుంది. క్యారెట్ని తురుముకున్న తర్వాత క్యాప్సికమ్ను కూడా మధ్యలో ఉన్న పార్ట్ని తీసేసి సన్నగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది, కుక్ అవుతుందండి బాగాను. ఇప్పుడు తీసుకున్న క్యాబేజీని కూడా మనం ఫ్రైడ్ రైస్కి ఎంత సన్నగా కట్ చేస్తామో అదే విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పెరిగి వేసి నానబెట్టుకుని ఉంచుకున్న రవ్వని చూసారు కదా, ఇప్పుడు మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలండి. మనం అట్లు పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం వాటర్ పడతాయన్నమాట. వాటరు కాస్త ఉప్పు వేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి. సాఫ్ట్గా పట్టండి. చూడండి ఎలా పట్టానో అంత సాఫ్ట్గా ఉండాలన్నమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే బౌల్లోకి అయితే ఆ పిండిని తీసేసుకుందాము. ఇప్పుడు మన బందోసిలోకి వేసుకోవడానికి 2 ఎగ్స్ని అయితే తీసుకున్నాను. మనం తీసుకున్న ఎగ్స్ని మధ్యలోకి అయితే పగలగొట్టుకొని ఆ పిండిలోకి అయితే మొత్తం 2 గుడ్లని పగలగొట్టుకొని అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం వేసుకున్న గుడ్లు బాగా కలిసేటట్లుగా విస్కర్ని కానీ లేదంటే ఒక స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలండి. బాగా బీట్ చేయాలన్నమాట పిండిని. ఎంత బాగా బీట్ చేస్తే మనకు బందోస అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని, కట్ చేసుకున్న క్యారెట్ని, కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని, క్యాబేజీని మొత్తం అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కట్ చేసుకుని పచ్చిమిర్చిని కూడా వేసుకొని మొత్తం అంతా మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఓ 1/2 టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలండి, మంచి కలర్ వస్తుంది. ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెనం పెట్టుకోండి, లేదంటే లోతుగా ఉన్న నాన్ స్టిక్ పాన్ కూడా వేసుకొని అందులో కూడా బందోసిని వేసుకోవచ్చండి. నేనైతే లోతుగా ఉన్న పెనం అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం తీసుకున్న పిండి చూసారు కదా కన్సిస్టెన్సీ, ఆ విధంగా ఉంచుకోవాలండి. ఇప్పుడైతే బందోసి వేసుకోవడానికి పెనం పైన అయితే పిండిని అయితే వేసాను. వేసిన తర్వాత పిండిని అయితే అస్సలు స్ప్రెడ్ చేయకూడదండి. లావుగా వేసుకుంటేనే మంచి స్పాంజీలాగా వచ్చి మెత్తగా ఉండి చాలా చాలా బాగుంటుంది. మనం వేసుకున్న బందోసి పైన మనం కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజీ అన్నీ వేసి మూత పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. కాలిన తర్వాత మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ అట్టులోకి అదుముకొని రెండో వైపుకి తిరగవేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మంచి అరోమా, మంచి కలర్ వచ్చేంత వరకు కూడా మనం 2 వైపులా కాల్చుకొని సైడ్కి అయితే తీసుకుంటే ఎంతో మెత్తని కమ్మగా ఉండే ఎగ్ బన్ దోశ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 4-5 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా పచ్చిదనం పోయేంత వరకు కాస్త మగ్గించాలండి. మరీ సాఫ్ట్గా అయ్యే పని లేదు. ఇప్పుడైతే మిక్సీ గిన్నెలో వేసుకొని మరీ మెత్తగా పేస్ట్లా పట్టేయకుండా కాస్త బరగ్గా ఉండేటట్లుగా టమాటాని మిక్సీలో పట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక కప్పుతో కప్పుడు పెరుగు కూడా వేసుకోవాలండి. రైతా కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది పెరుగేసి చేయడం వల్ల. కాస్త వాటర్ వేసుకొని కాస్త సరిపోయేటట్టుగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి. ఇప్పుడు రైతా తాలింపు వేసుకోవడం కోసం ఒక దలసరి గిన్నె పెట్టుకొని ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ అండ్ హాఫ్ జీలకర్రని వేసుకోవాలండి. జీలకర్ర కాస్త ఎక్కువ పడుతుంది. ఇప్పుడు 4-5 ఎండుమిరపకాయలను కట్ చేసుకుని ఎండుమిరపకాయలను వేసుకోవాలి. అల్లం తురుము 1 స్పూన్ వేసుకోవాలి. ఎల్లిపాయ తురుము 1 స్పూన్ వేసుకోవాలి. కాస్త వేగిన తరువాత ఒక గుప్పిడంత కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. వేయించిన పోపుని ఇప్పుడైతే రైతాలోనైతే వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి స్పూన్తో బాగా కలుపుకుంటే రైతా అయితే రెడీ అయిపోతుందండి. నా ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.